అధిక శబ్దంతో వాడే మాడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. మంగమరి డొంకులోని బ్రహ్మంగారి గుడి వద్ద గత 6 నెలలుగా పోలీసులు రైడ్ చేసి స్వాధీనం చేసుకున్న మాడిఫై సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించే కార్యక్రమం నేడు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుమారు 10,000 రూపాయల నుండి 80,000 రూపాయల వరకు ఉండే మాడిఫై సైలెన్సర్లు 550ని ఈరోజు తొక్కించడం జరిగిందని, వీటి విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందంటూ చెప్పారు. యువత ద్విచక్ర వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు కాకుండా మాడిఫైడ్ సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని నగరంలో చక్కెర్లు కొడుతూ అధిక శబ్దాన్ని కలిగిస్తూ మహిళలు సంచరించే ప్రాంతంలో ఒక్కసారిగా శబ్దాన్ని తెప్పించడం అసౌకర్యానికి గురి చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామంటూ అన్నారు. మాడిఫై సైలెన్సర్లు ఇకపై వాడితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తాము అంటూ జిల్లా ఎస్పీ యువతను హెచ్చరించారు. నిరంతరం పోలీసులు మాడిఫై సైలెన్సర్లపై ప్రత్యేక నిఘాతో పాటుగా బైక్ రేసులు నిర్వహించే వారిపై కూడా నిఘా ఏర్పాటు చేశామంటూ చెప్పారు. ఎక్కడైనా బైక్ రేసులు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన తెలిపారు. యువతను ఆకర్షిస్తున్న గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మందిపై గంజాయి దాడులు నిర్వహించి అరెస్టు చేసి కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగిందంటూ చెప్పారు. ఇక మీదట కూడా ప్రత్యేకంగానే ఉంటుందంటూ తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట కనిగిరి డిఎస్పీ సాయి యశ్వంత్, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. అంతా రెడీ. క్యాబీ కొట్టుకో సార్ 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 చాలా సార్ కొంచెం లాస్ట్ మనం ఒక డ్రైవ్ కండక్ట్ చేసాం ఒంగోలు టౌన్లో, ట్రాఫిక్ వింగ్. సో టౌన్లో కొంతమంది యూత్ ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు వేసి ఆల్రెడీ 2 టైమ్స్ చెప్పాం. ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే లాస్ట్ 6 మంత్స్ నుంచి మనకు ఈ కుర్రాళ్ళు ఎవరున్నారో కొంత ఆక్తాయి కుర్రాళ్ళు ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకోవడం, అలాగే రోడ్ల మీద వెళ్తూ కాలేజెస్ దగ్గర, అలాగే రోడ్ల మీద వెళ్తుంటే ఆ సౌండ్ రావటం, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది సౌండ్ పొల్యూషన్, అలాగే కొంత భయాందోళనకు గురి చేసేటువంటి సౌండ్లు, ప్రిస్క్రైబ్ చేసినటువంటి నామ్స్కి అగైనిస్ట్గా ఇవన్నీ వేసుకొని తిరగడం వల్ల టౌన్లో కూడా ఒక న్యూసెన్స్ లాగా ఉండేది. దీని మీద స్పెషల్ డే పెట్టాం. ఈరోజు దాదాపు 550 మోడిఫైడ్ సైలెన్సర్స్, ఇది lakhs of rupees అనమాట. ఇది ఒక్కొక్కటి 10,000, 20,000, 8,000 ఉన్నట్టు ఉన్నాయి, 25,000 ఉన్నట్టు ఉన్నాయి. దాదాపు 20-25 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇదంతా కూడా వీళ్ళు కుర్రాళ్ళు ఈ విధంగా నాశనం చేశారు. డబ్బులు అంతా కూడా ఇది ప్రాపర్టీ కూడా ఈరోజు అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. టౌన్లో అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది యూత్కి కానీ పేరెంట్స్కి కానీ, మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లు వేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, వేరే వేరే ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు రోడ్ల మీద ఈ సౌండ్లు ఒక్కసారిగా రావడం వల్ల వాళ్ళు భయాందోళనకు గురవుతారు.
ఒక్కోసారి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఆల్ పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎవరున్నారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మానుకొని రెగ్యులర్గా ఏ సైలెన్స్ ఉందో దాన్ని వాడుకుంటే చాలా మంచిది. అందరూ కూడా సౌండ్ పొల్యూషన్ ఉండదు, అలాగే న్యూసెన్స్ అనేది ఉండదు. ఇంకొకసారి మళ్ళీ స్పెషల్ డ్రైవ్లో దొరికితే ఈసారి వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి లోపల పంపడం జరుగుతుంది. ఇది సీరియస్గా కొంతమంది ఆక్తాయిలకి డైరెక్ట్ వార్నింగ్ అందరికి కూడా. ఇంకొకసారి యూత్ ఎవరు కూడా ఈ టౌన్లో ఇలాంటి వాటికి అవకాశం లేదు, అటువంటి అవసరం కూడా లేదు ఈ టౌన్కి. థ్యాంక్ యూ. అది ఐడియా. అందుకనే ఇప్పుడు చూసారు కదా ఎన్ని స్పెషల్ డ్రైవ్లు పెట్టాం. గాంజా అలాగే గాంజా మీద ఒక యుద్ధమే చేస్తున్నాం మనం. రీసెంట్గా ఎన్ని కేసులు బుక్ చేసాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం. అలాగే యూత్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి రౌండ్లు వేయటము, అలాగే కాలేజీల దగ్గర యూటీజింగ్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాం అందరికీ. సో ఆల్మోస్ట్ సెట్ అయిందంతా కూడా. ఒంగోలు టౌన్లో ఇటువంటి యాక్టివిటీస్ బాగా తగ్గాయి. ఇవి కూడా దాదాపు 6 months నుంచి మనం ఇన్ని సైలెన్సర్ని తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ జీరోకి వచ్చి. ఎవరన్నా ఉంటే ఎక్కడన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మా డైల్ 100 ఫోన్ చేయండి. మేము ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ కూడా బండి నెంబరు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇంకా నెక్స్ట్ సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటి భయపెట్టడం ప్రజల్ని చేసే యాక్టివిటీస్ ఉంటాయి. గాంజా మీద కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ 100 or 1972 మనకు టోల్ నెంబరు ఉంది ఫ్రీ. అది దానికి చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి మేము షేర్ చేయం. వాళ్ళని ఎవరైనా గాంజా తాగే వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళు ఉంటే మేము చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయటం అలాగే జైలుకి పంపడం అన్నీ జరుగుతుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ కూడా మేము షేర్ చేయము ఎవరికి కూడా. దాంట్లో ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.